హాయ్ అండి. వెల్కమ్ టు మంగాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ నాన్ వెజ్ రెసిపీ అండి. ప్రాన్స్ కర్రీ చిక్కటి గ్రేవీతో ఎలా చేయాలో మీకు చూపించేసానండి. ముందుగా నేనైతే 450 గ్రామ్స్ దాకా ప్రాన్స్ తీసుకున్నానండి. అవి మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ దాకా సాల్ట్ వేసుకొని అలాగే పసుపు యాడ్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ఇంగ్రీడియంట్స్ చూపించేస్తానండి. ఆనియన్స్ ఒక మీడియం సైజ్ తీసుకోవాలి, అలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2-3 దాకా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. అలాగే సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అలాగే జీరా పౌడర్, ఇంకా ధనియాల పౌడర్. ఇవి తీసుకుంటే సరిపోతుంది. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. అలాగే ప్రాన్స్ కడిగిన తర్వాత మనం ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా హాఫ్ లెమన్ దాకా పిండుకొని కొంచెం ఒక 10 మినిట్స్ దాకా రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకోవాలి. ఇలా ఒక వెడల్పాటి కడాయి ఉంటే మనకి ప్రాన్స్ కర్రీ బాగా ఫ్రై అవడానికి మంచిగా వీలు పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మీకు ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు హాఫ్ స్పూన్ దాకా సాజీరా వేసుకోవాలి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంటనైతే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇందులో మనం 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 3 స్పూన్స్ దాకా కారం, హాఫ్ స్పూన్ దాకా పసుపు, 3 స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకోవాలి. చిన్న స్పూన్తో తీసుకున్నాను అండి. నేనైతే 3 టీ స్పూన్స్ తీసుకున్నాను సాల్ట్ ఇంకా కారం. ఒక 2-3 దాకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ప్రాన్స్ని ఎక్కువగా మ్యారినేషన్ అయితే పెట్టుకోకూడదండి. ఒక 15 మినిట్స్ వరకు అలా మ్యారినేషన్ అయిన తర్వాత రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా కూడా. మనకి ప్రాన్స్ ఎక్కువసేపు మనకి ఉడకడానికి టైం పట్టదండి. ఒక 10-15 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు దాన్ని ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. మనకి ఈ టమాటోస్తోనే మంచి చిక్కటి గ్రేవీ అయితే వచ్చేస్తుందండి. ఒక 2 స్పూన్స్ దాకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా జీరా పౌడర్, హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఇంకా దీంట్లో ఏ మసాలా కూడా యాడ్ చేయట్లేదండి. ఇవే 3 మనం యాడ్ చేసుకుంటాం దీంట్లో. ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా గరం మసాలా. ఒక్కసారి అన్ని మసాలాలు మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో హాఫ్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి.
వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక మిక్స్ ఇస్తే సరిపోతుంది. అలాగే ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో మనకి కొత్తిమీర పుదీనా కొద్దిగా ఎక్కువగానే నేను యాడ్ చేశానండి. మీకు ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ముక్క అయితే ఉడికిందా లేదా అని చూసుకుందామండి. ఈ ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ప్రాన్స్ మనకి రొయ్యలు ఎక్కువగా టైం తీసుకోండి, తొందరగానే మనకి ఉడికిపోతాయి. మనకి చికెన్ మటన్ లాగా ఎక్కువ టైం తీసుకోవు రొయ్యలు అయితే. ఇప్పుడు మీరు చూసేయచ్చండి, మన ప్రాన్స్ కర్రీ నూనె ఇలా పైకి తేలుతుంది కదండి, మనకి రెడీ అయిపోయినట్టే. ప్రాన్స్ కర్రీ చిక్కటి గ్రేవీతో రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా మొట్టమొదటిసారిగా చేసేవారైనా నేను చూపించిన ప్రాసెస్లో చేసుకుంటే మీకు ఈజీ అండ్ క్విక్గా అయిపోతుందండి. చక్కగా పర్ఫెక్ట్ రెసిపీ మీకు వచ్చేస్తుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నేను చూపించిన ప్రాసెస్ అయితే పక్కా ప్రాసెస్ అండి. పక్కా టిప్స్ అన్నీ కూడా దీంట్లో మీరు ఫాలో అవ్వచ్చు. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా. మన ప్రాన్స్ కర్రీ చిక్కటి గ్రేవీతో అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ రెసిపీ తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి తప్పకుండా. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు చూసేయచ్చండి, నేను చూపిస్తున్నాను ఇలా స్పూన్తో. చిక్కటి గ్రేవీతో ప్రాన్స్ కర్రీ మనకి రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. చక్కగా ఈజీగా క్విక్గా టేస్టీగా డెలిషియస్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు.